ఈ మధ్య కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడైతే తన తండ్రిపై తిరుగుబాటు జెండా ఎగరవేసి తన పార్టీని అనౌన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారో అప్పటి నుంచి ఆమె ఫోకస్ ఒక్కటే ఉందని రాజకీయ వర్గాలంతా కూడా చర్చలు చేస్తూ ఉన్నాయి. రాజకీయ వర్గాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. నిజానికి ఇది ఈ రోజు నిన్ననో ప్రారంభమైనటువంటి కథ కాదండి. ఎప్పుడైతే ఆమె కేసుల నేపథ్యంలో జైలు జీవితం గడిపి బయటకు వచ్చారో ఆ తర్వాత పార్టీ లోపల తన స్థానంలో మార్పు జరిగిందనేటటువంటి భావన ఆమెకు కలిగిందని, ఆమెకి ఎవరు కూడా గౌరవం ఇవ్వట్లేదని తమ స్థానం మార్చారేమో, అంటే తన ప్లేస్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ తనకి గమనించలేకపోయింది. అందువల్లనే ఆమె తండ్రికి విరుద్ధంగా పార్టీ ప్రకటించేటటువంటి ప్రయత్నం చేశారని విశ్లేషకులు అంటున్నారండి. గతంలో లాగా ఆప్యాయత కావచ్చు, రాజకీయ ప్రాధాన్యం లభించడం లేదనేటటువంటి అనుభూతి ఆమెను కొత్త నిర్ణయాల వైపు నడిపించిందని చాలా మంది చెప్పుకుంటున్నటువంటి విషయం. ఒక పెద్ద కుటుంబ పార్టీ నిర్మాణంలో వారసత్వ రాజకీయాలు ఎలా పనిచేస్తాయో ఇది ఉదాహరణగా చూపిస్తుందని కొందరు భావిస్తున్నారండి. ఆమెకు అర్థమైంది, ఎంతకాలం బీఆర్ఎస్ లో ఉన్నా తాను నెంబర్ 2 లేదా నెంబర్ 3గానే మిగిలిపోతాననేటటువంటి విషయం. ఎప్పటికైనా అధికారం కేటీఆర్ చేతుల్లోకే వెళ్తుందనేటటువంటి అంచనా ఆమె నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని చాలా మంది చెప్పుకుంటున్నటువంటి మాట. అందుకే తనకు వచ్చినటువంటి పదవిని కూడా వదులుకొని బీఆర్ఎస్ లో తను ఉన్నటువంటి పదవి ఏదైతే ఉందో దాన్ని కూడా వదిలేసి రాజీనామా చేసి పూర్తిగా కొత్త దారి ఎంచుకుందండి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన రోజు నుంచే ఆ పార్టీలోని అసంతృప్త నేతలకు ఆమె పిలిపించారు, నా వైపు రండి అని. ఇది సాధారణ రాజకీయ విమర్శ అయితే కాదండి, ఇది ఒక స్ట్రాటజిక్ క్యాడర్ మైగ్రేషన్ ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇక మరో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ గత 10 ఏళ్ల నిర్ణయాలను ప్రతిరోజు ఎండగడుతూ తన టార్గెట్ స్పష్టంగా బీఆర్ఎస్ ని అన్నట్లుగా ముందుకు సాగుతోంది అన్నమాట. ఈ సమయంలో తెలంగాణ రాజకీయ మ్యాప్ లో రేవంత్ రెడ్డి బలంగా కనిపిస్తుండగా బీజేపీ తన స్థానం కోసం ప్రయత్నిస్తోంది. కానీ కవిత మాత్రం తన పోరాటాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ మీదే కేంద్రీకరించిందండి. ఎందుకు అంటే బీఆర్ఎస్ బలహీనమైనటువంటి సమయం ఇదే అని ఆమె అంచనా వేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల ఫలితాలు, స్థానిక సంస్థల ప్రదర్శన ఇవి క్యాడర్లో నిరుత్సాహం అయితే కలిగించాయండి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో. ఇదే సమయంలో ఆమె ఫోకస్ మరోవైపు కూడా ఉందండి. తెలంగాణలో ఒకప్పుడు బలమైనటువంటి వర్గంగా ఉన్నటువంటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్యాడర్, బీసీ నినాదం, రిజర్వేషన్ల అంశం, నిరసనలు ఇవన్నీ కూడా ఆ వర్గాన్ని ఆకర్షించేటటువంటి రాజకీయ సంకేతాలుగా విశ్లేషకులు చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుదల వెనుకున్నటువంటి పాత టీడీపీ క్యాడర్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో ఏదైతే రేవంత్ రెడ్డి గారి గెలుపుకి ప్రధానమైనటువంటి అంశం టీడీపీ క్యాడర్, ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి దానికి తోడు రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ నడిచింది. అదే వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలనేటటువంటి ప్రయత్నంగా కవిత అడుగులు కనిపిస్తున్నాయండి. అవకాశం వచ్చినప్పుడల్లా ఆమె నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రశంసించడం, వాళ్ళ యొక్క పాలనా విధానాలను మెచ్చుకోవటం, చంద్రబాబు నాయుడు గారి పాలనా విధానాన్ని, ఈ వ్యూహంలో భాగం అనేటటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. మొత్తానికి చూస్తే కవిత టార్గెట్ బీఆర్ఎస్ కాదండి, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పాత టీడీపీ బ్యాక్గ్రౌండ్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతల్ని, తెలంగాణ టీడీపీ క్యాడర్ని, అసంతృప్త వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ అసంతృప్త వర్గాల్ని, ఇవన్నీ కూడా ఆమె రాజకీయ లెక్కల్లో భాగంగా వేసుకొని ఆ క్యాడర్ని తమ వైపు తిప్పుకోవాలి అనేటటువంటి ప్లాన్. అయితే గత కేసులు, కోర్టు పరిణామాలు, ప్రజాభిప్రాయం ఇవి ఆమె ప్రయాణాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడాల్సి ఉందండి ముందు. ఇదే సమయంలో వ్యక్తిగత విమర్శలు రాజకీయ చర్చను దిగజారుతాయి అనేటటువంటి పలువురు అభిప్రాయం కూడా సరైంది. చివరిగా ఒక విషయం మనం గమనించినట్లయితే కవిత గారి ప్రయత్నం ఏదైతే ఉందో టీడీపీ క్యాడర్ని, పాత తెలంగాణ టీడీపీ నేతలు కావచ్చు, ఈ బీఆర్ఎస్ అసంతృప్త వర్గాలు కావచ్చు, టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరినీ ఆకర్షించేటటువంటి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది, బీఆర్ఎస్ పై దీని ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది, తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయం రూపుదిద్దుకుంటుందా లేదా, రాబోయేటటువంటి రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి సమాధానం రావాల్సి ఉందండి. కాలమే చెప్పాలి దీనికి సంబంధించినటువంటి
సమాధానం అనేది. మరి ఈ అంశం పైన కల్వకుంట్ల కవిత గారు నిజంగా టీడీపీ కేడర్ని తమ వైపు తిప్పుకోవటం కోసమే చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనని ప్రశంసిస్తుందా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.